మేడం ఎలా చూడాలి కృష్ణలంక లాకప్ డెత్, సాయి కృష్ణ లాకప్ డెత్ సంబంధించినటువంటి ఇష్యూలో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఏం జరిగింది? అసలు లాకప్ డెత్ కాకుండా డెడ్ బాడీని కూడా మాయం చేశారు. అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే పోలీసు వ్యవస్థ ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా వ్యవహరిస్తోందా? సార్ నమస్తే సార్. ముఖ్యంగా ఈ లాకప్ డెత్ ఇవన్నీ కూడా సార్ గతంలో మీరు గమనిస్తే చాలా కేసుల్లో అంటే ఆడబిడ్డల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ కేసుల్లో వాళ్ళు నిజంగా ఇబ్బంది పెట్టారా పెట్టలేదా అని ఉమ్, తేలే లోపలేనట వాళ్ళు చాలా అవమానంతో చెరువులో దూకి చచ్చిపోయారట, ఉమ్, కాలువలో దూకి చచ్చిపోయారట. సో ఇలాగా గతంలో హోంశాఖ మంత్రి గారు గాని అక్కడ ఉండే పోలీస్ శాఖలు గాని చెప్తుంటే ఉమ్, ఏంటిది, వాళ్ళు తప్పు చేసినారో ఒప్పు చేసినారో కోర్టుకు తీసుకురావాలి, సాక్ష్యాలు నిరూపించుకోవాలి, ఉమ్. దాన్ని బట్టి కదా శిక్షలు. వాళ్ళు ఇలాగా అవమానంతో చనిపోవడం ఏంటి అని ఒకందుకు ఆలోచించినప్పుడు ఒక కేసులో అండి, ముఖ్యంగా తుని ఓకే. కేసులో నాకు బాగా గుర్తు. ఒక పెద్ద ఉమ్, ఆయన బైక్ మీద ఒక స్కూల్ పిల్లని తీసుకొని వచ్చారు. అలా ఉమ్, అమ్మాయి 2-3 సార్లు గతంలో కూడా వచ్చిందట ఈ పెద్ద ఆయనతో పాటు. ఉమ్. అవి ఇవి కావాల్సినన్ని కొనిపిస్తానంటూ అతను ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు, తప్పు చేసినాడు, ఏదో ఒకటి జరుగుతూ ఉంది అక్కడ. రైట్. అయితే అతను ఇమ్మీడియట్ గా కస్టడీలోకి తీసుకోవాలి, తగు చర్యలు తీసుకోవాలి. కానీ అతను అక్కడ కూడా చాలా పొగరుగా మాట్లాడుతున్నారు ఆ పెద్ద ఆయన. ఏంటి ఏంటి ఇంత వీడియోలు తీస్తున్నారేంటి అని అంత పొగరుగా మాట్లాడుతున్న పెద్ద ఆయన పోలీస్ జీబు ఎక్కగానే అవమానంతో గురయ్యి చచ్చిపోయాడట. ఉమ్. అంటే ఆ సీన్ ని అలా అలా అల్లారు. అవును అదే మేడం. మాదిరిగా ఈ సీన్ ని కూడా మార్కాపురం నుంచి పోలీసులు పట్టుకు వస్తుండగా సిగ్గుతో అవమానంతో చెరువులు దూకి చచ్చిపోయిన గాదె సాయి కృష్ణ. చెరువులో దూకి చనిపోతే ఒంటి మీద గాయాలు ఎందుకు ఉంటాయో మరి? సార్ చెరువులో దూకి చనిపోయిన గాదె సాయి కృష్ణనని ఒక్క దెబ్బ కూడా వేయకుండా వాళ్ళు అవును. మార్కాపురం నుంచి పట్టుకొచ్చి చెరువులో ఉమ్, నెట్టేసి గతంలో చెప్పిన కేసుల్లో కథల రచయిత్రి లాగా అవును. ఈ కేసును కూడా చక్కగా హోంశాఖ వర్యులు బాగా చెప్తుండేవాళ్ళు. ఉమ్, కానీ ఎందుకు చెప్పలేదు అంటే అలా తేలిగ్గా చావనివ్వకూడదు. మరి ఎలా చావనివ్వాలి? ఎలా చావనివ్వాలి? మీ గెలుపుకు కారణమై మీ గెలుపుకు కారణమై మీకు ఇంకా 10-15 ఏళ్ళు ఊడిగం చేస్తామన్నా సరే మీరు గోళ్లు తీసి చిత్రహింసలు పెట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి ఆ ఈ రోజు ఉమ్, చంపేసి బూడిద కూడా గానరానీయకుండా చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చినారా ఈ రోజు. ఉమ్. కులం తీసుకురాకూడదు అని నేను 10-15 రోజుల నుంచి సార్ కులం తీసుకురాకూడదు, పార్టీ తీసుకురాకూడదు అన్నా. మీరు జనసేనలో ఉన్నారు, బలంగా పార్టీ గెలుపుకు కారణమయ్యారు. నేనంటే బయటకు వచ్చేసినాను, మీరు అక్కడే ఉన్నారు కదా, ఈ టైంలో బయటికి రాకండి అన్నా. ఉహు. ప్రభుత్వంలో లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉండండి. ఇవాళ కాకపోతే రేపైనా న్యాయం చేసిద్ది. బయటికి వస్తే చాలా ఇబ్బంది. మారు మాట్లాడితే ఏటపోతును కోసినోడి నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్లినటువంటి సభ్య సమాజంలో మనం బతుకుతున్నామన్నా, మీరు అక్కడే ఉండండి అంటూ 10-15 రోజుల క్రితం ఈ విషయం నాకు తెలిసిన సారి నేను ముల్లపూడి నాగేశ్వరరావు అన్నకి చెప్పిన. ఉమ్, అసలు బయటకు వస్తే అసలు జరగదన్నా, లోపల ఉంటే అన్నా జరుగుతుంది. నేను జనసేనకు పనిచేసినా నాకు న్యాయం జరగట్లేదు, నాకు న్యాయం చేయండి అని అడుగు. నువ్వు బయటకు వస్తే నువ్వు వైసీపీ కోవర్ట్వి, వైసీపీ మనిషివి అంటూ నీకు ముద్ర వేసేస్తారన్నా. ఒక కుక్కని ఉమ్, చంపాలంటే వాళ్ళకు ఉండే ఆయుధం ఆ కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి చంపేస్తారు. పుట్టి కుక్కని ఉమ్, చంపితే దారిని పోయేవాడికి కూడా జాలనిపించిద్దిగా. పిచ్చి కుక్కని సారి చంపుతుంది, లేకపోతే అందరినీ గరిసేసిద్ది అంటే సరేలే పోనీలేబ్బా చంపనీలేబ్బా అని అనుకుంటారన్నా అని కూడా చెప్పాను సార్. అయితే 10-15 రోజుల నుంచి అంతకు ముందు నుంచి కూడా అతను ఒక రకమైన ధోరణితో ఆ టీవీ ఛానల్లో ఈ టీవీ ఛానల్లో ఆ పోలీసు వాళ్ళను ఈ పోలీసు వాళ్ళను ఆ పార్టీ వాళ్ళను ఈ పార్టీ వాళ్ళను అందరినీ ఆశ్రయిస్తానే ఉన్నాడు. అయితే అందరూ కూడా 50 లక్షలు 70 లక్షలు కోటి దాకా పోతుందిలేండి, బేరాలు ఏముంది, ఉమ్, మనిషికో మాట మనిషికో రేటు అని. అయితే అయితే అతను అవనిగడ్డలో పుట్టి పెరిగి వాళ్ళందరూ ఒక 5గురు అన్నదమ్ములు ఎవరో ఉన్నారు, అందరూ చదువుకున్న విద్యావంతులు. ఉమ్, ఇలాంటి రౌడీయిజాన్ని చిన్నప్పుడే చూసి వదిలేసి సభ్య సమాజంలో ఒక సొసైటీలో ఒక గొప్ప వ్యక్తులుగా బతుకుతున్న పరిస్థితుల్లో ఈ రోజు మళ్ళీ ఈ రోజు మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకు తీసుకొచ్చినటువంటి ఈ పోలీస్ వ్యవస్థ మీద తిరగబడలేక కోర్టుని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నారు సార్. ఉమ్, దానికి నేను సపోర్ట్ చేద్దామని అనుకున్నా, కానీ మనతో పని లేదండి. వాళ్ళు చదువుకున్న విద్యావంతులు, అందులో ఉమ్. నా కుటుంబంలో ఒక బిడ్డ హైకోర్టు న్యాయవాది కూడా ఉన్నారు. ఓకే. అంటే ఇప్పుడు జనసేన వాళ్ళకి మనం ఏమన్నా సపోర్ట్ చేసినాం అనుకోండి, ఉమ్, మన జనసేన వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని వైసీపీ వైపు తిప్పుకుంటుంది అంటారు. మాకేం పని?
అంతే కదా. నేనే వైసీపీ వైపు లేనే, నేనే ఒక న్యాయవాదిగా పోరాడుతున్నానే, మిమ్మల్ని తీసుకొని వైసీపీ వైపు నేను ఎందుకు తిప్పుతా? అయినా మీకేంటబ్బా ఒకళ్ళు సహాయం చేసేది, ఒకళ్ళు మీకోసం నిలబడేది? మీరే రాష్ట్ర గెలుపుకు నిలబడిన వాళ్ళు, మీరే ప్రభుత్వం ఫామ్ చేయడానికి నిలబడిన వాళ్ళు, మీరే అవతల వాళ్ళు ఇళ్లలోంచి బయటికి రాకుండా గుమ్మాల కాడ తలుపులు వేసుకొని లోపల కూర్చున్న వాళ్ళని చెయ్యి బట్టి బయటకు తీసుకొచ్చిన వాళ్ళు మీరే జన సైనికులు. ఈ రోజు మీకు కష్టం వస్తే మేము వచ్చి నిలబడేది ఏంటి? మీరు గట్టిగా పోరాడగలరు, మీరు వీరులు సూర్యులు, మీ ఒరిజినాలిటీ మీ ఒరిజినాలిటీ కూడా తెలుస్తుంది రాష్ట్రానికి. అంత తేలిగ్గా కాపు సామాజిక వర్గం ఏమీ మోసపోలేదండి. అవతల వాడు మా బిడ్డల డిపాజిట్లు తీసేసినాను, లేకపోతే రోడ్డు మీద ఆ మట్టి పిడతలో అన్నం తింటున్నాను, నాకు కార్లు కూడా లీజులకి ఇవ్వట్లా అని పిచ్చి మాటలు మాట్లాడితే, అరెరే మన కొనుపోడే ఇంత ఇబ్బంది పడుతున్నాడా, అవతలోడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడేమో అనుకొని భావించాం గాని, ఎప్పుడో కోడి చెరువు ఉందని, కోడి చెరువు ఎదురుగా 2 అంతస్తుల విల్లా ఉందని, అది ఒక 5 ఎకరాల్లో ఉందని, ఒక జూబ్లీస్ బంజారా హిల్స్ లో ఒక పెద్ద భవంతి ఉందని, ఇన్ని రకాల కార్లు ఉన్నాయని, ఇక్కడ 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 వైజాగ్ లో భూములు, ఇక్కడ భూములు, ఇక్కడ పార్టీ ఆఫీసులు, ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నాయని మాకు తెలియదండి. మాకు తెలియక ఆయన పాపం బాధలో ఉన్నారని మేము ఎమోషనల్ ఉమ్. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేసినారు కదా, అందుకని పడిపోయాడు. ఇప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారండి. మనం సహాయం చేయబడలేదు, వాళ్ళు తిరగబడగలరు, వాళ్ళు పోరాడగలరు, వాళ్ళు డబ్బులకి లొంగే వాళ్ళు కాదు, వాళ్ళు ఎంత దూరమైనా పోరాడతారు. ఆ పోలీస్ ఆఫీసర్ జీవితాంతం యూనిఫామ్ వేసుకోకుండా చెయ్యగల సమర్థులు ఆ కుటుంబ సభ్యులు. మేము అనుకుంటామండి ముళ్ళపూడి నాగేశ్వరరావు గారే బాగా మాట్లాడతారని, వాళ్ళ తమ్ముళ్ళు మాట్లాడారండి. ఒకడి ఉమ్. పేరు దుర్యోధన, ఒకడి పేరు దుశ్శాసన, ఒకరి పేరు ఇంకేదో ఇంకేదో ఉందండి. అదే చాలా ఆశ్చర్యం. అప్పట్లోనే వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద రాక్షసుల పేర్లు పెట్టినారు. అంటే వీరోచితంగా ఉండాలని పెట్టినారమ్మా. మేము ఎక్కడ తగ్గం, మేము పోరాడతామని నిన్న రోజు కూడా ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. కానీ మీరు ఒకటి గమనించండి, చనిపోయింది కాపు సామాజిక వర్గ బిడ్డ, 22 ఏళ్ళు 23 ఏళ్ళు వయసు గల వ్యక్తి, గంజాయికి బానిస అయిపోయి 2-3 కేసుల్లో ఉండి తన్నులు తిని కేసుల్లో, అంటే ఒక మర్డర్ కేసుల్లో A1 A2 A3 A4 ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకొచ్చేస్తారు కదా మనోళ్ళకు అలవాటైన విద్య. అలాంటి కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఇవాళ రోజు టీడీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ట్రోలింగ్, జనసేన సోషల్ మీడియా నుంచి వస్తున్న ట్రోలింగ్స్ ఏమంటే, ఒక 20 కేసుల్లో ఉన్నాడు, 30 కేసుల్లో ఉన్నాడు, ఇంటర్నేషనల్ స్మగ్లర్, ఇంటర్నేషనల్ తీవ్రవాది అంటుంటే, అలాంటి ఇంటర్నేషనల్ తీవ్రవాదిని స్మగ్లర్ ని ప్రభుత్వం రాగానే ఎందుకు పట్టుకొని లోపలైలా? ఏమ్మా, ఎందుకు పట్టుకొని లోపలైలా? ఆ కాదు ఒకటి స్మగ్లర్ ని మేడం, అసలు పట్టుకున్నామని చాలా సాయి కృష్ణ వాస్తవానికి సాయి కృష్ణ పోలీసులు ఎందుకు తీసుకెళ్ళినట్టు, ఏ ఆరోపణపై ఏ ఫిర్యాదుపై అతన్ని తీసుకెళ్లారు పోలీసులు? అబ్బా, మంచి ప్రశ్న అడిగినాడు సార్. అదే ఇప్పటి వరకు ఎవరు రేస్ చేసిన ప్రశ్న నిజంగానే. ఉమ్. ఎందుకంటే ఎప్పుడో ఉన్న కేసులు మార్కాపురంలో అతను పని మానుకొని, అంటే ఇక్కడ ఉమ్. ఇలాంటి పనులన్నీ ఏమి చేయకుండా చక్కగా అక్కడికి వెళ్ళి అతను ఏదో జొమాటోలోనే ఎక్కడో పని చేసుకుంటూ బతుకుతున్నాడు. కుటుంబంలో వాళ్ళు అవును. కూడా ఇతను మారాలి, ఇతనిలో మార్పు రావాలని చాలానే దూరం పెట్టారు. అతను మారు మనసు పొంది అతను బతుకుతుండగా జొమాటోలో పని చేసుకుండగా అతను ఏ కారణంతో తీసుకెళ్లాడు, ఏ ఉమ్. గ్రౌండ్ తో తీసుకెళ్లారు? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పాత కేసుల్లో తీసుకెళ్లారా? వారెంట్ పెండింగ్ ఉందని అరెస్ట్ చేయడానికి తీసుకెళ్లారా? వారెంట్ పెండింగ్ ఉండని కోర్టు నుంచి నోటీస్ వస్తే వారెంట్ తో పాటు, అంటే ఎవరైతే వ్యక్తిని అరెస్ట్ చేసి ఇమీడియట్ గా విత్ ఇన్ 24 hours కాదండి, వారెంట్ ఉమ్. పెండింగ్ ఉన్న వాళ్ళకి 24 గంటల టైం ఉండదు, ఇమీడియట్ గా పట్టుకోవాలి, కోర్టులో అవును, సబ్మిట్ ఇమీడియట్ గా చేసేయాలి. పట్టుకెళ్తారు. అవును. ఏదన్నా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కొంచెం స్టేషన్ లో ఎంక్వైరీ అది ఉంటది, 24 గంటల వరకు టైం తీసుకొని 24 గంటల లోపు కోర్టుకు సబ్మిట్ చేయాలి. వారెంట్ పెండింగ్ ఉన్న ముద్దాయిని మాత్రం ఇమీడియట్ గా ట్రేస్ అవుట్ చేయడం, కోర్టులో సబ్మిట్ చేయడం, పెద్ద గ్యాప్ ఉండకూడదు. అపరాత్రులైనా సరే సరే. జడ్జి గారు తలుపులు కొట్టి ఓకే. అప్పటికప్పుడు సబ్మిట్ చేస్తారు. మరి ఓకే. ఎందుకు తీసుకెళ్ళినాడో ఆశ్చర్యం. తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయలేదు, స్టేషన్ లో పెట్టాడు, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, దండ రెడీ చేసుకో అన్నారు. నిన్న మొన్న చెప్తున్నారు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, ఇవాళ కూడా మార్నింగ్ సాక్షిలో అది చెప్తుంటే విన్నా. అతను అంటే గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులైద్దన్నట్టుగా నా మేనల్లుడిని సిఐ గారు దారుణంగా కొట్టారు. అప్పుడు నా మేనల్లుడు కోపంతో ఆ సిఐని చంప మీద కొట్టాడట. ఆ ఉమ్. కోపంతో సిఐ నా మేనల్లుడిని చంపేశాడు అని అంటున్నారు. కానీ ఉమ్. నమ్మకండి సార్, ఉమ్. అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ పైనున్న ఎస్ఐకి చెప్పకుండా ఎవరిని పట్టుకోడు. ఒక ఎస్ఐ పైనున్న సిఐ చెప్పకుండా ఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయడు. ఏ సిఐ అయినా డిఎస్పీకి చెప్పకుండా అతన్ని అరెస్ట్ చేయడు. ఏ డిఎస్పీ అయినా ఎస్పీకి చెప్పకుండా కోర్టులో ప్రొడ్యూసులు చేయడు. ఇలాంటి డిసిప్లినరీ వ్యవస్థలో ఇలా చెప్పులతో కొట్టినా, చేతులతో కొట్టినా, లాఠీలతో కొట్టినా పోలీసు వాళ్ళు వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించరు.
అతను చంపేయడానికి ప్రభుత్వ కుట్ర కోణం ఉంది. విజయవాడ నడిబొడ్డులో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఒక కాపోడిని లాకప్ డెత్ చేసేంత దమ్ము ధైర్యం ఏ పోలీసోడికి లేదు, ఏ ప్రభుత్వంలో కూడా లేదు. కానీ ఒక కాపోడుతో ఇంకొక కాపోడిని చంపించి మాలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయాలని, దీంట్లో కులం రొచ్చు దింపాలని కుట్ర కోణంతో చేసినటువంటి ప్రభుత్వానికి చెప్తున్నాం, చెప్పులతో కొడతారు సమాధానం, చేత్తో కాదు. ఈ రోజు 22 ఏళ్ల వాడిని చంపేస్తూ వాడి మీద 20 కేసులు 30 కేసులు ఉన్నాయని మీరు ప్రోపగండలు చేస్తారా? ఎన్ని కేసులు ఉన్నా బయట తీయండి, నెట్ లో కొట్టండి, అతని పేరుతో ఏమేమి పెండింగ్ ఉన్నాయో చూపిస్తారు. అంటే ఒక కుక్కని చంపేస్తూ దాని మీద పిచ్చి కుక్కని ముద్ర వేయాలని చూస్తున్నారా? మీరు చింతమనేని ప్రభాకర్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయమ్మా? ఎన్ని కేసులు ఉన్నాయి? 60, 70, 80, 90? శిశుబాలుడు 100 తప్పుల్లాగా 90 నుంచి ఇంక దగ్గరలోకి వచ్చేసినాడేమో చూడండి. అలాంటి వాడు తప్ప తాగి వయసు ఎరిగిన వాడు ఎమ్మెల్యే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక లాయర్ ఇంటికి వెళ్ళి తొడగొట్టి బుల్డోజర్ తో ఇల్లు పగలగొడతా సంపుతానంటే గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి, అయ్యా ఏం చేయాలో పోలీసు వాళ్ళకి తెలుసండి, వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు ఆలోచిస్తారు, మీకు నాకేం తెలుసు, మీకు నాకేం తెలుసండి, నువ్వెందుకు కూర్చున్నావు అక్కడ? ఏం చేయనని కూర్చున్నావు? ఏమి తెలియనప్పుడు ఎందుకు కూర్చున్నావు? కళ్ళ ముందు జరిగింది తప్ప ఒప్ప నీకు తెలియదా? నువ్వేడ చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? అరే అవతలోడు ఏం జరిగినా కదా వాళ్ళ ఇళ్ల మీదకి నువ్వు పోకూడదే. అలాంటి ఒక ఎమ్మెల్యేని నువ్వు పోవడం, నీ కోసం 10-20 మంది పోలీసులు నువ్వు ఆపడం, వాళ్ళ ఇళ్ళలోంచి ఇనప కంచెల లాంటి ఐరన్ ఫెన్సింగ్లు పగలగొట్టడానికి నువ్వు ప్రయత్నించడం, నీ కంటికి తప్పు ఒప్పో కూడా తెలియదా తల్లి? తెలియదా తల్లి? పోలీసు వాళ్ళు చూసుకుంటారంట ఏ తప్పు ఒప్పో. మీకు నాకు ఎలా తెలుస్తుందండి? పోలీసు వాడికి తెలుస్తుంది. పోలీసు వాళ్ళు కేసులు కడతారు అని నువ్వు చెప్తుంటే ఆ శాఖలో ఎందుకున్నావు? హోంమంత్రికి ఎందుకున్నావు? అక్కడెందుకు కూర్చున్నావు? అక్కడ లేచి వెళ్ళిపోతే ఆ ప్రశ్న నేను అడిగుండేవాళ్ళు కాదుగా, పోలీసు వాళ్ళు అడిగుండేవాళ్ళుగమ్మా. సమాధానం తెలియనప్పుడు ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికని కూర్చున్నావు నువ్వు అక్కడ? దారుణం అండి. అసలు ఒక చింతమనేని ప్రభాకర్ ఒక లాయర్ ఇంటి మీద దాడి చేస్తే ఏం చెయ్యాలో, ఏది తప్పో ఏది ఒప్పో తెలియదంట. నీ హోమ్ గార్డ్ ని పిలువు, నీ జీపు డ్రైవర్ ని పిలువు, ఏం చేయాలో ఏం తప్పో చెప్తాడు. అతనికి తెలిసినంతలో పావలా కూడా నీకు తెలియదంటున్నావే. అంటే మీ ఓడైతే ఒక లెక్క, మీ చౌదరులు అయితే ఒక లెక్క, మీ కమ్మోడైతే ఒక లెక్క అని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళని మీరు కాపాడతారనుకుంటున్నారు. అరే అలాంటి ధోరణి వచ్చేస్తుందమ్మా, కులభావన వచ్చేస్తుంది. వాళ్ళోళ్ళు అయితే వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళోళ్ళు తాగి వీరంగం చేసినా వాళ్ళు ఏమనుకోరు. ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్ద కులం అని చెప్పుకుంటున్నారు. తల్లి మేమనట్లేదమ్మా, మేమంత ధైర్య సాహసాలు చేయలేని వారు మేమనం. కానీ మా కాపాడిని మాత్రం 22 కేసులని దొంగ కేసులు మీరు ప్రోపగాండా చేస్తున్నారు. వాడి మీద ఉన్న 2-3 కేసులేనంట. ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నారు, నిరూపించండిరా. సిగ్గులేదురా మీకు? మా పిల్లగాడిని అట్లా చూపిస్తారా మీరు? మారిపోయి ఏడో మార్కాపురంలో బతుకుతున్నాడు ఎత్తకొచ్చి కుక్కను కొట్టినట్టు కొత్తి గోల్డ్ బీకి నర రూపంగా చంపి బూడిద చేస్తారా మీరు అని ఆయన అడుగుతున్నారండి. సార్ దీంట్లో మనం ఇన్వాల్వ్మెంట్ అస్సలు ఉండకూడదండి. ఎందుకంటే ఆయన చదువుకున్న విద్యావంతులు, 5-6 చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో హైకోర్టు లాయర్లు ఉన్నారు, వాళ్ళ అన్నలు దుర్యోధన దుశ్శాసనులు, వాళ్ళు మాట్లాడడం బిగిన్ చేస్తే మీరు నేను కూడా సమాధానం చెప్పలేము. గొప్ప వాక్చాతుర్యం గల వాళ్ళు. అలాంటి వాళ్ళ సమస్యను వాళ్ళు ఎదుర్కొంటారు, వాళ్ళు పోరాడుతారు. మన అవసరం వచ్చిన రోజున తల్లి రామ్మ అంటే పిలుస్తాడు. ఎందుకంటే 10-15 రోజుల క్రితం నన్ను ఫోన్ చేసినప్పుడు, అన్నా అక్కడున్న జనసేన వాళ్ళకి చెప్పన్నా సాయం చేస్తారన్నా అంటే, వాళ్ళు రేట్లు మాట్లాడుతున్నారు. తల్లి నువ్వైతే గట్టిగా పోరాడతావని నీకు చెప్పినానమ్మా అని నాకు ఫోన్ చేసినారు సార్. మేడం ఒకటి నాకు అసలు విషయం చెప్పండి. ఈ సాయి కృష్ణ కాపు బిడ్డని ఎన్కౌంటర్ లాకప్ డెత్ చేశారు. చేసిన తర్వాత బాడీని కూడా మాయం చేశారు. సో ఇలా లాకప్ డెత్ జరిగిన తర్వాత బాడీని కూడా పోలీసులు మాయం చేయడం ఎప్పుడైనా మీ కెరీర్ లో ఎక్కడైనా జరిగినట్టు విన్నారా? విన్నాను సార్. చాలా సినిమాల్లో డైవర్షన్ పాలిటిక్స్ సినిమాల్లో నిజ జీవితంలో లేదు. అసలు నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి కొన్ని సంవత్సరాలు ఢిల్లీలోనో హైదరాబాద్ లోనో ఉండి కుటుంబాలకు దూరంగా పరిగెత్తి ఒక ఎస్ఐ చచ్చిపోతే అయినా కూడా ఇంకా ఎస్ఐ అదే పరుగుల పందెంలోకి వెళ్ళి కష్టపడి కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు సాక్రిఫై చేస్తే వచ్చిన పోలీస్ ఉద్యోగాన్ని ఒక రాజకీయ నాయకుడు కాళ్ల కింద తాకట్టు పెట్టేస్తుంటే ఏమి విలువలు సార్ అవి. నిజంగా ఐ రియల్లీ రెస్పెక్ట్ సార్. ఆ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్ళు ఎక్కడో ఒక 10 మంది ఉంటారు, కానీ 90% మంది ప్రాణాలకు తెగించి ఆ ఉద్యోగం చేయాలని అనుకుంటారు సార్.
అంత కష్టపడి చదివి తెచ్చుకున్న ఉద్యోగం సార్. 100 మంది అవును. ఎమ్మెల్యేలకైనా సమాధానం చెప్పగలడు ఒక కానిస్టేబుల్. అలాంటి ఉమ్. రాజ్యాంగం పుస్తకాలు, అలాంటి హిస్టరీ పుస్తకాలు, అలాంటి న్యూమరికల్ బుక్స్ ఇవన్నీ చదివిన వాళ్ళు. సో కానీ ఇక్కడ దారుణం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో విజయవాడ నడిబొడ్డులో కాపులు కొట్టుకు చావడం కోసం వేసిన కుట్ర కోణం. ఇది ప్రభుత్వ కుట్ర తప్ప దీంట్లో పోలీసోడు ఇగోకు పోయి చంపాడన్నది ఒట్టి మాట. ఒట్టి మాట. ఎందుకంటే ఆ నాగరాజు గారు గతంలో కోనసీమ జిల్లా నుంచి వచ్చినాడట అని విన్నాను. అయితే అవును, అతను కోనసీమ వాస్తవుడు అతను. ఆయన పోస్టింగ్ లోనే ఎక్కువ కృష్ణా జిల్లాలోనే సాగినాయి. సరే సార్ ఆయన ఇంకొకటి ఏంటంటే అతను చట్టం కంటే ఎక్కువ లాఠీనే నమ్ముకుంటాడని చెప్పి ఆయనకి ఒక పేరు కూడా ఉంది. అఫ్ కోర్స్ సార్ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఉమ్. ఆసియన్ సినిమాలో రాజశేఖర్‌ని చూసి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు అవుతుంటారు. రామిరెడ్డిని లాగా రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లాలనే డ్రీమ్ తోనే ఉంటారు. సో ఇటువంటప్పుడు కొడతాడు. పైశాచికంగా కొడతాడు. అంతేగాని గతంలో ఎవ్వరిని చంపలేదు సార్ నాగరాజు. నాగరాజు ఎవరిని చంపల. అంత రిస్క్ చేయరు. ఎవరు చేయరు సార్. ఈ మరి రోజు ఇక్కడ తెలంగాణ ఎవరు దిశ కేసు చంపుంటారు మరి సాయికృష్ణని? చంపింది అతనే. ఓకే. చంపింది అతనే 100కి చంపించింది 200%. కానీ ఎవరు ప్రభు చెప్తే అదే అడుగుతున్నాం. ఎవరు చెప్తే చంపారు? కూటమిలో ఏ ప్రభుత్వం అంటే కూటమి మొత్తం కాదండి పాపం. ఏదో ఒకళ్ళు అంటే అంటే బలమైన ఇక్కడ పార్టీ వారు. అంటే ఒక్క నిమిషం మేడం. అంటే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే సిఐ నాగరాజు ఏదో ఆవేశంగా అతను కొట్టడం వల్ల అతను చనిపోలేదు, వాంటెడ్లీ అతని హత్య జరిగింది అంటున్నారు మీరు. దాని వెనక వేరే పెద్దలు ఎస్ ఉన్నారు, అంతే కదా? యా 100% అంతే రైట్, అంతే రైట్, సార్. ఓకే, ఎందుకంటే రైట్. నాకు తెలుసు కదా సార్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కట్టమంటేనే 100 సార్లు ఆలోచిస్తారు. అటువంటిది ఇంత రిస్క్ చేసినాడంటే కోపంతో చేశాడని నేనైతే అనుకోను సార్. చాలా అంటే ఆవేశంతో చేశాడని అనుకోను గాని భయంకరమైన ఆలోచనతో యా. భారీ ఎక్స్పెక్టేషన్స్ చేశాడు. ఎందుకంటే ఇవాళ రోజు 15వ తారీఖు వాయిదాకే అతను ఆ వ్యక్తిని ప్రొడ్యూస్ చేయమని కోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇచ్చిందండి. హైకోర్టు హెబియస్ కార్పస్ రిట్ ఆఫ్ మాటమస్ లాగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి నువ్వు అరెస్ట్ చేసినావు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా ఏం చేస్తున్నావు అనే దానికోసమే హెబియస్ కార్పస్ సార్. ఈ హెబియస్ కార్పస్ లో మీరు జై భీమ్ లో చూసినట్టుగా స్టేషన్ లో కొట్టి చంపేస్తారు, కోర్టుకి ప్రొడ్యూస్ చేయరు. అప్పుడు కోర్టు చాలా స్ట్రిక్ట్ ఆర్డర్లు తీసుకుంటది. సో ఇటువంటి అప్పుడు 15వ తారీఖే బాడీని ప్రొడ్యూస్ చేయాలి. మనిషినిగా లేకపోతే శవంగానా. అలా కూడా చేయలేదు. 29కి వాయిదా వేశారు. ఆ టైంకి చేయకపోతే అతనికి చట్టపరమైన చర్యలు ఉంటాయి. అంటే రిమూవల్ ఫర్ సర్వీస్ కూడా అయిపోతుందండి. అలా అయిపోయినప్పుడు మరి ఉద్యోగం పోతే అతను ఏం చేస్తాడు రజనీ గారు? ఎందుకు అంత రిస్క్ చేసినాడంటే ఉద్యోగం పోతేనే కదా సార్ పాలిటిక్స్ లోకి వచ్చేది. ఏదన్నా రాజకీయంగా రండి 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 అని బంపర్ ఆఫర్ వచ్చి ఉంటది. బంపర్ ఆఫర్ వచ్చింది. రాష్ట్రంలో బాగా డిమాండ్ అయిన క్యాస్ట్ ఏంటంటే కాపు. కాపేనండి. కాపుల్లో ఎవరు వచ్చినా వాళ్ళకి అదేదో పండగ అనమాట. ఎవరు వచ్చినా అంటే మంచోడు వచ్చినా చెడ్డోడు వచ్చినా ఎవడో ఒకళ్ళు అబ్బా కులం అనే పరిస్థితికి దిగజారిపోయిన వ్యవస్థ ఈ రోజు. ఇటువంటిది ఒక కాపోడికి రాజకీయ ఎమ్మెల్యేలో ఎంపీలో ఎరైసి అతనితో దగ్గరుండి చంపించి ఒక కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్రం మొత్తం కొట్టుకునేలాగా అతన్నేమో శివమణిలో శివమణిలో నాగార్జున చూపించినట్టు హైలైటెడ్ గా 22 కేసుల్లో ముద్దాయి అంటూ ఈ రోజు ముద్దాయిని చూపిస్తూ పాపం బాధితుడిని చనిపోయిన వాడిని ఆయన్ని శివమణిలో నాగార్జునతో పోలుస్తున్నారండి. సో వ్యవస్థలు ఎటెళ్ళిపోయినాయి. అంత డేర్ అయితే సార్ ఆయన అక్కడ వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ అనుకోవచ్చు. కోపంతో కొట్టేశాడు, మావాడు తిరగబడి చంప మీద కొట్టాడు, దాంతో అతను కొట్టేసినాడు. ఇవన్నీ ఉట్ట మాటలండి. అతను ఎంతో మందికి అన్యాయం చేస్తున్నాడు అని కూడా చంపడు పోలీసుడు. నా ఎందుకు ఎవరికి అన్యాయం చేస్తే నెలాఖరికి జీతం తీసుకొని నా కుటుంబాన్ని న్యాయం చేస్తే చాలు. నా పరిధి ఎంతవరకు? అరెస్ట్ చేయడం, లోపల సరెండర్ చేయడం. ఊరేస్తారా లేకపోతే మధ్య యావజ్జ వేస్తారా, బయటకు వదులుతారు, కోర్టుల విషయం. సో ఇంతకు మించి ఏ పోలీస్ ఆఫీసర్ రిస్క్ చేయడండి. చేశాడు అంటే భారీ ఎక్స్పెక్టేషన్, బంపర్ ఆఫర్లు వీటన్నిటితో కూడే ఉంటది కానీ దీంట్లో ఉండకూడదండి. ఇంకొకటి ఏంటంటే సార్ కులం ఎందుకు వస్తుంది రజనీ గారు దీంట్లో అని మళ్ళీ మన మన మహారెడ్డి గారు బయటకు వచ్చేయిచ్చాము. కొంతమంది ఎవరన్నా బయటకు వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు, సరే చనిపోయినోడికి కులం ఏంటని మేము అనమమ్మా, చంపినోడికి కూడా కులం అని మీరు చూడకండి అమ్మా. కానీ మిమ్మల్ని ఏం మాహనిద హోంశాఖ నన్ను తీసుకోమంటావా, నేను తీసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, నేను తీసుకోలేక కాదు అని బూతులు కూడా లేకుండా చక్కటి పదజాలంతో పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినాడు పాపం డిప్యూటీ సీఎం. ఆవేశం కదా ఆపుకోలేక. అప్పుడు మందకృష్ణ మాదిగన్న ఎందుకు వచ్చినాడు? మీరు మాదిగ కమ్యూనిటీ అని మాకే తెలియదే, మీరు క్యాస్ట్ బై ఎస్సీ అనే మాకు తెలిసే, ఎస్సీలో మాలా మాదిగలో మీరు మాదిగని కూడా మాకు తెలియదే. కానీ ఎప్పుడైతే మందకృష్ణ మాదిగన్న మీకోసం వచ్చినప్పుడు ఏంటి మందకృష్ణ మాదిగన్న వచ్చినాడు అంటే హోమ్ మినిస్టర్ గారు ఆ కమ్యూనిటీను, అవునా అందుకనే వచ్చి ఉంటాడన్నా. ఇప్పుడు ఏమైందంటే ఆమెని డిప్యూటీ సీఎం గారు అలా అన్నారు కదా అంటే ఆయన ఏమన్నాడు, మీరు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడకూడదు,
4 గోడల మధ్య అసెంబ్లీలో మాట్లాడుకోవాలి, క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుకోవాలి. పబ్లిక్ గా ఒక మాదిగ బిడ్డని మీరు స్టేజ్ మీద నేను హోంశాఖ నీకు చేత కాదు అన్నట్టుగా మీరు మాట్లాడతారా అని మాట్లాడినాడు సార్. ఎందుకు వచ్చింది ఆవిడ కులం? ఎందుకు వచ్చింది ఆవిడ కులం? అప్పట్లో ఆమెను ఇంట్లోంచి హౌస్ అరెస్ట్ చేసి బయటికి రానిపోతే ఒక మాదిగ బిడ్డ మీద ఈ మాదిరిగా దాడి చేస్తారా మీరు? మాదిగ బిడ్డ కూడా కాదండి, అది ఎప్పుడు నేను అసలు ఆ పదం కూడా వినలేదు. ఆవిడ ఆ మందకృష్ణ మాదిగ వచ్చినప్పుడే ఒక దళిత బిడ్డ మీద మీరు బయటికి రానివ్వరా? ఒక దళిత బిడ్డ అతన్ని ఎవరినో చంపేసినారు, అప్పుడు కులం ఎందుకు వస్తుందమ్మా? మీకు దళిత అనే కులం వస్తున్నప్పుడు మేము కూడా క్యాస్ట్ బై కాపు కదా, అవును కాపు అని అవును మా కదా. కులం చెప్పుకున్నామమ్మా. మీ కులం తీసుకురాట్లా, అతను కాపు కదా అందుకని కాపు చెప్తున్నాం. ఒక దళిత సుబ్రహ్మణ్యం అని అదేదో ఇంటి పేరు పెట్టినట్టుగా మీరు చూపించల్లా? ఏం తల్లి మీరు చూపించట్లే? అలాగే కాపు గాదె సాయి కృష్ణ మేము కూడా చెప్పుకుంటామమ్మా. చంపినోడు కాపే, మా దరిద్రం మా దౌర్భాగ్యం. మా వాళ్ళనే చంపించి విజయవాడ కొట్టుకు సావడం కోసం మీ నాయకుడు వేసినటువంటి రాజకీయ కుట్రకోణం. లేకపోతే అందరిని ఎరగాడలాగా చెరువులో పడి చంపేయగలరు. చచ్చిపోయాడు అవమానంతో బాధతో అని చెప్తారు, కానీ కొట్టుకు చచ్చేలాగా మా లాంటి వాళ్ళ ఉడుకు రక్తాన్ని రెచ్చగొట్టేలాగా మా వాళ్ళను చంపుతారా? మా మీద దాడి చేస్తారా? మీ గెలుపు కారణమైన మేము ఈ రోజు మీతో చంపబడాలా అని మా లాంటి వాళ్ళు తిరగబడాలని మా ఆవేశాన్ని రెచ్చగొట్టి ఆఖరికి కులం చిచ్చు పెడుతుంది రజనీ గారు. ఏం పెట్టినావమ్మా? దళిత సుబ్రహ్మణ్యం అని ఎలా ఉందో కాపు గాదె కృష్ణ, కాపు గాదె సాయి కృష్ణ. ఏమ్మా తల్లి అచ్చంగా అదే కదా ఉంది. అట్లా